గుడ్ మార్నింగ్ స్టూడెంట్. థర్డ్ ఇయర్ బీఎస్సీ అండ్ బీకామ్ బోత్ సెక్షన్స్కి థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్లో సబ్జెక్ట్ నేమ్ ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ సబ్జెక్ట్ రిలేటెడ్గా ల్యాబ్ కూడా ఉందమ్మా, ఓకేనా. సో ఈరోజు నుంచి నేను ప్రతి ఒక్క క్లాసెస్ వీడియో రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో మీరు దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. సో లిజన్, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్? సో యాక్చువల్గా ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ టూ వర్డ్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ టూ వర్డ్స్ ఉంది. ఏంటి? ఒకటి డేటాబేస్ ఉంది, రెండోది ఏముంది? మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద డేటాబేస్ చూసాను చూడండి. లిజన్ మా, సార్ డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా అండ్ విచ్ అంటే ఏంటి? ఒక్కొక్క డేటాకి ఇంటర్లెక్ అయ్యి దాని కంబైనేషన్ ఏమంటారంటే డేటాబేస్ అంటారమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజీ డేటాబేస్ తీసుకున్నాను అనుకోండి. కాలేజ్ వచ్చి డేటాబేస్ అవుతే దాంట్లో ఏముంటుంది? అడ్మిన్, స్టాఫ్, స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, వీళ్ళందరూ ఏమవుతారంటే డేటా అవుతారు. వీటినన్నిటి కలిపితే ఏమంటున్నారంటే కాలేజ్ డేటాబేస్ అంటారు. అంటే ఇక్కడ ద డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా అండ్ ఇన్ విట్ ఈజ్ ఈజీ టు రిట్రీవ్ అండ్ ఇన్సర్ట్ అండ్ డిలీట్. దీంట్లో డేటా అనేది ఈజీగా రిట్రీవ్ అంటే తీసుకోవటము, ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ చేయటము, డిలీట్ చేయటము. సో ఈజీగా చేయొచ్చు. దీన్ని ఏమంటారంటే డేటాబేస్ అంటారు. ఇప్పుడు మనం ఏది డిస్కస్ చేస్తాము డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో? వాట్ ఈస్ డేటాబేస్? నెక్స్ట్, వాట్ ఈస్ మేనేజ్మెంట్ సిస్టమ్? లిజన్, సో మేనేజ్మెంట్ సిస్టమ్, లిజన్ మా. సో ఈ డేటాబేస్ చూడండి, డేటాకి ఎగ్జాంపుల్ కాలేజ్ అనేది ఒక డేటాబేస్ అయితే దానిలో డేటా ఏముంది? అడ్మిన్ ఉంది, స్టూడెంట్ ఉంది, స్టాఫ్ ఉన్నారు. మీకు ఎక్స్ప్లెనేషన్. సో కాలేజ్ అనేది ఒక డేటాబేస్ అయితే దాంట్లో డేటా ఎవరెవరు ఉంటారంటే అడ్మిన్, స్టూడెంట్, స్టాఫ్. దీనికి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ డేటాబేస్ మా. నెక్స్ట్ వచ్చి మేనేజ్మెంట్ సిస్టమ్. లిజన్, సో మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్ టు స్టోర్ అండ్ రిట్రీవ్ దోస్ డేటా. డేటాబేస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా. మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇట్ కెన్ ఈజీలీ స్టోర్ అండ్ రిట్రీవ్ ఆల్సో. ఇప్పుడు దీనికి బోత్ మీనింగ్ చూడండి ఒకసారి. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ బోత్ మీనింగ్ చూడండి. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు యాక్సెస్, స్టోర్ దోస్ డేటా అండ్ ఈజీ అండ్ ఎఫిషియెంట్ మేనర్. ఒక రిలేటెడ్ డేటా అంతా డేటాబేస్లో స్టోర్ అయ్యి దాన్ని ఈజీగా అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, మాడిఫై చేసేదాన్ని ఏమంటారంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఇన్ దిస్ డేటాబేస్ సిస్టమ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ విచ్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ది డేటాబేస్. ఈ డేటాబేస్ మేనేజ్ సిస్టంలో సో డేటాబేస్ని ఆపరేట్ చేయాలంటే వీ నీడ్ ఏ సాఫ్ట్వేర్స్. ఆ సాఫ్ట్వేర్స్ని ఏమంటారంటే MySQL, Oracle, SQLite, Teradata అంటారమ్మా. సో వాట్ ఈజ్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్, వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. చూడండి, సేమ్ వే ఇన్ దిస్ ఆఫ్ డిబిఎమ్స్లోనే ఇట్ కెన్ బి, ఈ డిబిఎమ్స్లో మెయిన్ అడ్వాంటేజెస్ అంటే ఇట్ కెన్ ఈజీలీ క్రియేటింగ్ డేటాబేస్, సార్టింగ్ డేటాబేస్, అప్డేటింగ్ డేటాబేస్. నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ కెన్ బి మెయిన్లీ మేజర్ ఫ్యాక్ట్ ఈస్ ప్రొడక్షన్ సెక్యూరిటీ మా. Listen, one of the database management system is a collection of programs and collection of data and set of program to it can easily access the store those data. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్లో యూస్ చేసే సాఫ్ట్వేర్స్ ఏంటి? MySQL, Oracle, SQLite, Teradata చాలా ఉన్నాయమ్మా. ఫర్దర్ క్లాసెస్ చెప్తాను. నెక్స్ట్ అండి, సో మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి? ఈజీగా క్రియేట్ చేయొచ్చు, సార్టింగ్ చేయొచ్చు, అప్డేటింగ్ చేయొచ్చు. అండ్ వన్ ఆఫ్ ది మేజర్ అప్లికేషన్స్ ఇట్ కెన్ బి ప్రొవైడ్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ అమ్మా. సో దీస్ ఆర్ వాట్ ఈస్ ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మీకు డౌట్ రాజమ్మా, అసలు ఇంతకీ ఏంది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటంటే ఒక్కసారి చూడమ్మా. సో ఒక్కసారి చూడండి, లైక్ ఇది ఒక నాకరీ వెబ్సైట్ ఇది ఒక వెబ్సైట్ తీసుకున్నాను. సో ఈ వెబ్సైట్ని, సో దీంట్లో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుందమ్మా. ఫ్రంట్ ఎండ్ ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ లైక్ సి కానీ, C++ కానీ, జావా కానీ వీటన్నీ యూస్ చేసి వీటన్ని క్రియేట్ చేస్తారమ్మా. ఈ వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తారు. ఇది వచ్చి ఫ్రంట్ ఎండ్ మా. సో బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే మీరు ఇచ్చే వాల్యూ స్టోర్ అవుతుంది, దాన్ని అంటే బ్యాక్ ఎండ్. ఆ బ్యాక్ ఎండ్ ఏమంటారంటే డిబిఎంఎస్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వచ్చి లైక్ లాగిన్ అవ్వాలనుకుంటావు. సో లాగిన్ అయిన తర్వాత సో మెయిల్ ఐడి ఇస్తావు. సో దేని ద్వారా మెయిల్ అవ్వడం. సో
ఇప్పుడు చూడండి, ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో దీంట్లో మీరు ఏదైతే ఇస్తారో ఇవన్నీ డేటాబేస్లో స్టోర్ అవుతుందమ్మా. ఇక్కడ ఏమి ఇస్తారో ఇవన్నీ ఇస్తారు. బట్ ఈ వెబ్ పేజ్ని డిజైన్ చేసింది ఎవరు? ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్. ఏంటి? C++, జావా, .NET ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. బట్ దీంట్లో ఇచ్చే వాల్యూస్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఆ డేటాబేస్లో స్టోర్ అయ్యేదానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ తీసుకుంటాం. అదేంటది చూడు కావాలంటే ఏంటి? MySQL, Oracle, SQLite, Teradata అనమాట. ఓకేనా? ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని సో బ్యాక్ ఎండ్లో వాల్యూస్ అన్ని స్టోర్ అవుతాయమ్మా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ డేటాబేస్ మేనేజేషన్కి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూడండి ఇక్కడ. సో వాల్యూస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్లో స్టోర్ అవుతాయి. ఈ యూజర్స్ అంటే ఏంటి? యూజర్స్, ఆ యూజర్ అనేవాడు డేటా ఇన్సర్ట్ చేయొచ్చు, తీసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు. సో ఈ యూజర్కి డేటాబేస్కి మధ్యలో ఇది సపోర్ట్ చేస్తుంది డేటాబేస్ మేనేజ్మెంట్. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి యూజర్ సాఫ్ట్వేర్ ఏంటి? సాఫ్ట్వేర్స్ ఏంది? MySQL, Oracle, SQLite, Teradata, IBM DB. ఇవన్నీ లైక్ బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్స్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. వాల్యూ స్టోర్ డేటాబేస్లో స్టోర్ అయితే ఆపరేట్ చేయాలంటే వీ నీడ్ ఏ DBMS సాఫ్ట్వేర్స్. ఆ DBMS సాఫ్ట్వేర్స్ ఏమంటారంటే MySQL, Oracle, SQLite, Teradata, IBM 2. సో దీన్ని యూస్ చేసి యూజర్ అనేవాడు దాని డేటాబేస్లో యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు అండ్ అప్డేషన్ కూడా చేయొచ్చు అనమాట. దీన్ని ఏమంటారంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇన్ దిస్ డేటాబేస్ మేనేజ్మెంట్లో ఇట్ కంటైన్స్ 2 వర్డ్స్ ఉందమ్మా, గుర్తుపెట్టుకోండి. డేటా అండ్ ఇన్ఫర్మేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ మా. అంటే డేటా అండ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందమ్మా. డేటా అంటే డేటా ఈజ్ ఎ రా ఫ్యాక్ట్, అన్ఆర్గనైజ్డ్ ఫ్యాక్ట్స్ దట్ నీడ్స్ టు బి ప్రాసెస్. ఇది ఇన్ఫర్మేషన్ ఉందమ్మా, ఇది ప్రాపర్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ 26 ఉంది అంటే 26 అంటే ఏంటి? హైటా, ఏజా, ఏంది అది? సో దీన్ని ఏమంటారంటే అన్ఆర్గనైజ్డ్ ఫ్యాక్ట్ని ఏమంటారంటే డేటా అంటారు. గుర్తుపెట్టుకోండి మా. డేటా ఈజ్ ఎ రా అన్ఆర్గనైజేషన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ దట్ నీడ్ టు బి ప్రాసెస్. సేమ్ నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ వర్డ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటమ్మా? వెన్ డేటా ఈజ్ ప్రాసెస్ ఇట్స్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఏమిస్తుంది? ఏజ్ ఇచ్చి 26 అంటే ఏంటి? ఇక్కడ 26 అంటే ఏంటి? ఏజ్. అది ఇక్కడ డేటాలో ఏమని చూపిస్తుంది? ఓన్లీ 26 మాత్రం చూపిస్తుంది. సో ఇది అన్ఆర్గనైజేషన్. అది ఇన్ఫర్మేషన్లో ఇట్ క్లియర్ బి షోన్ ఏజ్ 26. దాన్ని ఏమంటారు ఇక్కడ? చూడండి, 26ని ఏమంటారు? డేటా అంటారు. ఏజ్ని ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ అంటారు. దిస్ ద డిఫరెన్స్ ఆఫ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ప్రీవియస్ టాపిక్స్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? వాట్ ఈస్ బి డేటాబేస్ మేనేజ్మెంట్లో దెర్ ఆర్ 2 types ఆఫ్ ఫోర్సెస్. డేటాబేస్, నెక్స్ట్ వన్ ఈస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా. మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. దాని డెఫినేషన్ ఏమంటారు? ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా అండ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇట్ కెన్ బి ఈజీలీ యాక్సెస్ డేటా. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ DBMS. దాంట్లో సాఫ్ట్వేర్స్ ఏమి యూస్ చేస్తారు? MySQL, Oracle యూస్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చి డేటా, ఇన్ఫర్మేషన్. డేటా అనేది రా ఫ్యాక్ట్ ఆఫ్ అన్ఆర్గనైజేషన్, ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెస్ ఆర్గనైజేషన్. దీస్ ఆర్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ దీనికి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ డయాగ్రామ్ చూడమ్మా, క్లియర్గా చూడండి ఒకసారి. సో ఇది వచ్చి DBMS మా. అంటే వాల్యూస్ ఎక్కడ స్టోర్ అయినది? ఇక్కడ స్టోర్ అయినది అనమాట. ఈ డేటా అనేది ఎక్కడ స్టోర్ అయింది? ఇక్కడ స్టోర్ అయింది. ఓకేనా? సో దీంట్లో దర్ ఆర్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ ఇక్కడ వీటిని ఏమంటారంటే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటారనమాట. అంటే ఏంటి? ఇక్కడ C++, జావా అండ్ ఇక్కడ ఎండ్ యూజర్స్ ఉంటారమ్మా. ఎండ్ యూజర్ అంటే లైక్ ప్రోగ్రామర్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్స్ ప్రోగ్రామ్స్ ఏదైనా టైప్ చేస్తే దీంట్లో ఇన్సర్ట్ అవ్వాలన్నా, ఈ యూజర్స్ దీనిలో ఉండే డేటాని తీసుకోవాలన్నా, డిలీట్, మాడిఫై చేయాలన్నా, గుర్తుపెట్టుకోండి. C++, జావా యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసిన దీంట్లో వాల్యూస్ యాక్సెసింగ్ అంటే రిసీవ్ సెండ్ చేయాలన్నా సరే, ఈ యూజర్స్ మాడిఫై చేయాలన్నా సరే ఖచ్చితంగా మనకి ఏం సాఫ్ట్వేర్ కావాలంటే DBMS సాఫ్ట్వేర్స్ కావాలి. ఇక్కడ చూడండి మాకు ఒకసారి, ఇదేమ్మా చూడండి, Oracle, SQL సర్వర్, IBM, PostgreSQL, Teradata ఇవన్నీ యూస్ చేసే DBMS సాఫ్ట్వేర్స్ మా. ఇదే అంటారంటే దీన్నే ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్స్ అంటారు, దీన్ని ఏమంటారంటే బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్స్ అంటారు. ఓకేనా? దిస్ ఇస్ ద బేసికల్ సెక్షన్ ఆఫ్ డేటాబేస్. బేసికల్ సెక్షన్ ఆఫ్ డేటాబేస్. నెక్స్ట్ వన్ ఈస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీన్ని ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్స్. అసలు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గుణగణాలు ఏంటి? లిసన్ మా. సో బేస్డ్ ఆన్ ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ యూస్ చేసి బేస్డ్ ఆన్ లిసన్ మా, ఫస్ట్ వన్ ఈజ్ రిడ్యూస్ డూప్లికేషన్.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిబిఎంఎస్లో వాల్యూస్ స్టోర్ చేస్తాం అనుకోండి, ఆల్రెడీ కాలేజ్ అని ఒక డేటాబేస్ ఉంది, దాంట్లో స్టూడెంట్ ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఇంకో స్టూడెంట్ ఇచ్చాను అనుకో తీసుకోదన్నమాట. సో ఆల్రెడీ ఇక్కడ స్టోర్ అయింది కాబట్టి తీసుకోదు. అంటే ఇక్కడ ఒక వాల్యూస్ ఇచ్చిన తర్వాత ఇంకోసారి సేమ్ వాల్యూస్ డూప్లికేట్స్ ఇస్తే తీసుకోదు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెడ్యూస్ డూప్లికేషన్. ఏంటి? రెడ్యూస్ డూప్లికేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ స్టోర్ ది డేటా. నేను ఆల్రెడీ చెప్పాను వాల్యూస్ అంతా ఎక్కడ స్టోర్ ఉంటుంది, వన్ ఆఫ్ ది డేటాబేస్లో స్టోర్ ఉంటుంది. చూడండి, సో ఆ డేటాబేస్లో స్టోర్ అవడం వల్ల అవుతుందంటే ల్యాప్టాప్ షేర్ చేసుకోవచ్చు, అండ్ సర్వర్ స్టోర్ చేసుకోవచ్చు, మొబైల్ తీసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు, ఫ్యాక్స్ పంపించుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రింట్ తీసుకోవాలి ఏదైనా కూడా సరే మొత్తం డేటాబేస్ స్టోర్ ఉంటుంది. సో ఈ ఆబ్జెక్ట్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్లో సమ్ మెయిన్ మనం ఏంటంటే షేరింగ్ ది డేటా. ఇట్ కెన్ షేర్ ది డేటా. నెక్స్ట్ థర్డ్ వన్ టు బ్రింగ్ ఇంటిగ్రిటీ డేటా. లిజన్ దీంట్లో డేటా అనేది ఆ రిలేటెడ్గా కంబైన్డ్ ఉంటాయమ్మా. సో నీకు ఏ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డేటాబేస్ కనుక కరెక్ట్ స్టూడెంట్ డేటాబేస్ని తీసుకోవచ్చు అనమాట, దానికి వేరే అనదర్ ఏది రాదు. సో స్టూడెంట్ డేటాబేస్ కూడా సరే పక్కాగా ఉండే ఇన్ఫర్మేషనే బయట వస్తుంది. దాన్ని ఏమంటారంటే ఇంటిగ్రిటీ డేటా అంటారు. అక్యూరసీ అండ్ కన్సిస్టెంటీ, మనకు కావాల్సిన డేటా మాత్రం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అండ్ సెక్యూర్ ది డేటా. సో దీంట్లో డేటా అనేది చాలా సెక్యూర్గా ఉంటుందమ్మా. సో ఎటువంటి డిలీషన్స్ కానీ అండ్ అప్డేషన్స్ కానీ మనం ఇస్తేనేమా ఆటోమేటిక్గా అదైతే మాడిఫై అయితే కాదనమాట. ఓకేనా? సో డేటా అనేది చాలా సెక్యూర్గా ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ లాస్ట్ వన్ ఈజ్ టు బ్రింగ్ ఇండిపెండెన్స్ డేటా. లిజన్ ఈ డేటా అనేది మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఫిజికల్ అండ్ లాజికలీ. ఫర్ ఎగ్జాంపుల్ రికార్డ్స్ నువ్వు 1 by 1 ఏ రికార్డ్ కావాలో ఫిజికల్గా తీసుకోవచ్చు అంటే ఇట్లా లాజికల్ కానీ ఫిజికల్గా. ఇక్కడ బ్రింగ్ డేటా అంటే ఏంటి, టోటల్ డేటాబేస్ పూర్తిగా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ పర్టికులర్ రికార్డ్ కావాలని కూడా తీసుకోవాల్సి వస్తుంది. పర్టికులర్ రికార్డ్ కావాలని తీసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే బ్రింగ్ ఇండిపెండెంట్ డేటా అంటారు. లిజన్, సో దెర్ ఆర్ 5 క్యారెక్టర్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్: రెడ్యూస్ డూప్లికేషన్, షేరింగ్ ది డేటా, అండ్ బ్రింగ్ ఇంటిగ్రిటీ డేటా, అండ్ సెక్యూర్ ది డేటా, అండ్ బ్రింగ్ ఇండిపెండెన్స్. దిస్ ఈస్ ద టుడే క్లాస్ యాక్చువల్లీ ఈరోజు క్లాస్లో డిబిఎంఎస్ అంటే ఏంటి, డిబిఎంఎస్లో కాన్సెప్ట్ డేటా ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, అండ్ ఏం చెప్పను ఆబ్జెక్టివ్స్ అంటే క్యారెక్టర్స్ ఆఫ్ డిబిఎంఎస్ చెప్పను. రేపు క్లాసెస్ వచ్చి ఎవాల్యూషను అండ్ క్లాసిఫికేషన్ చెప్తాను. ఓకేనా?